సెకండ్ సాంగ్ లైవ్ లో వీక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన టీమ్ తో కలిసి దేవరా సాంగ్ కి మరి చూస్తూ సాంగ్ చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ కి సినిమా మంచి హిట్ కావాలని కామెంట్ చేశారు. సో మొత్తానికి ఈ పొలిటికల్ గా కాస్త డౌన్ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి సో అందరినీ ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కి విషెస్ ని అందిస్తూ సెకండ్ సాంగ్ చాలా బాగుందని, సినిమాకి మంచి ప్లస్ అవుతుందని, ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా సో ఇండియాస్ నంబర్ 1 యాక్టర్ అని, అలాగే ఇంకా బాలీవుడ్ హీరోయిన్ తో ఖచ్చితంగా ఈ సినిమా మరింత పాన్ ఇండియా లెవెల్లో మంచి లాభాలు తెచ్చిపెట్టాలని విషెస్ ని అందించారు జగన్మోహన్ రెడ్డి. తన టీమ్ తో పాటు ఈ సాంగ్ ని వీక్షించినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతోంది. మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక మాస్ గ్లిమ్స్ తో పాటు ఒక సాంగ్ ని రిలీజ్ చేయగా తాజాగా రెండో పాటను విడుదల చేశారు. సో చుట్టమల్లె చుట్టేసింది తుంటరి చూపు అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ రాయగా అనిరుద్ అద్దరిపోయి ట్యూన్స్ ఇచ్చారు. సో ఈ రొమాంటిక్ మెలడీ చాలా బాగుంది. మొత్తానికి పాటని చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలని పెంచే రేంజ్ లో అయితే సో అద్దరిపోయింది. నిజంగా ఎన్టీఆర్ హీరోయిన్ అయితే మామూలుగా లేదు. సో జూనియర్ ఎన్టీఆర్ టాప్ లేపేశాడంటూ ఎన్టీఆర్ ఆ రొమాంటిక్ సాంగ్ లో కూడా స్టెప్స్ వేసిన తీరు అసలు మామూలుగా లేదని చెప్పొచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ లో పర్ఫామ్ చేయడం చాలా చక్కగా ఉందని చెప్తున్నారు.